Not 1 or 2 lakhs of employees, అధ్యక్ష. More than 3.5 lakhs employees, permanent employees. వాళ్ళందరి జీతాలు మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఆ జీతం మొదటి తారీఖు వస్తుందని బ్యాంకుల దగ్గర తీసుకున్న లోన్లన్నీ కూడా ఈఎంఐలు ఇంత కడతామని, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడతామని తీసుకున్న అన్ని కూడా ఆ టైం కట్టకపోతే ఇన్ని లక్షల కుటుంబాల బ్యాంక్ అకౌంట్లని సిబిల్ అన్ని పోతూనే ఉన్నాయి. బ్యాడ్ అకౌంట్స్ గా మారిపోతున్నాయి. వాళ్ళు జప్తు చేస్తా ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి మనీ లెండర్ దగ్గర పోవాల్సి వస్తుంది వాళ్ళు. అండ్ ఇట్స్ మౌంటింగ్ ఆన్ దెమ్. డెఫినెట్ గా ఇట్స్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆల్సో. బట్ గాడి తప్పినటువంటి విధానాన్ని ట్రాక్ లో తీసుకొచ్చి మేము వాళ్ళందరికీ ఒక అష్యూరెన్స్ కల్పించాము. ఫస్ట్ స్టెప్ అది చేశాం. సెకండ్ స్టెప్ పెండింగ్ అన్ని ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాం. రెగ్యులర్ గా ఇచ్చుకుంటూ పెండింగ్ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. డెఫినెట్ గా ఎస్, పెండింగ్ బిల్స్ ఎక్కువ రోజులు పెట్టాలని మాకేం ఆలోచన లేదు. సాధ్యమైనంత త్వరలో ఎర్లీగా ఆల్ ఎఫర్ట్స్ విల్ బి మేడ్ టు క్లియర్ ఆల్ ది పెండింగ్ బిల్. అండ్ మెడికల్ సంబంధించి కూడా అధ్యక్ష, ఎస్, మెడికల్ బిల్స్ ఎవరైనా మేము వీఆర్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. మా దృష్టికి ఎప్పుడైనా వాళ్ళ పరిమితి దాటి ఎవరిదైనా మెడికల్ బిల్స్ ఎక్స్పెండిచర్ అయింది, దీనికోసం రికమెండ్ చేస్తున్నాం అంటే ఏ ఒక్క అధికారి మెడికల్ బిల్ కూడా రిజెక్ట్ చేయాలి. ఇమ్మీడియట్ గా వీఆర్ క్లియరింగ్ దట్. బికాస్ మెడికల్ బిల్స్ వాళ్ళ ప్రాణానికి సంబంధించింది. కుటుంబంలో ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంతో పనిచేశారు, వాళ్ళ ప్రాణానికి సంబంధించింది కాబట్టి ఒకటి కొద్దిగా ఎక్కువైనా ఆ ఛార్జీలు బట్టి, ఆ రోగాలను బట్టి, ఇబ్బందులు బట్టి ఉన్న లిమిట్ కంటే ఎక్కువ వస్తే కూడా సాధ్యమైనంత వరకు మొత్తం నాట్ ఈవెన్ 1 కేసు కూడా రిజెక్ట్ చేయలేము. అన్ని క్లియర్ చేసి పంపిస్తున్నాం. ఐ విల్ అష్యూర్ ది హౌస్ అండ్ టు ది స్టేట్ ఆల్. విల్ మేక్ షూర్ ఆల్ హ్యూమన్ ఎఫర్ట్స్ అన్ని పెడతాము. దీంట్లో సాధ్యమైనంత వరకు వీటన్నిటిని తీసుకొని వస్తాం. దేశపతి గారు కూడా చెప్పారు, వారు కూడా మీరు అష్యూరెన్స్ ఇచ్చారు. ఎస్, మేము ఎప్పుడు కూడా అష్యూరెన్స్ ఇచ్చాం కాబట్టే మొదటి తారీఖు నాడు జీతాలు ఎట్టి పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవ్వాలని మిగతా అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాం. భవిష్యత్తులో కూడా చేస్తాం. మీరు ఎందుకు పెంచారో పెంచలేదో వాళ్ళ రిటైర్డ్ ఉద్యోగస్తుల వయసు, పదవి విరమణ అనేది మీకు తెలుసు. మీ ఆత్మనాడని మీకు కూడా తెలుసు, ఉద్యోగస్తులు తెలుసు, అందరూ తెలుసు. వేసినటువంటి ఓవర్ టైం, మీరు ఓవర్ బర్డెన్ వేసిన దాన్ని సార్ట్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్న దాన్ని కూడా సార్ట్ అవుట్ తీసుకుని పోతాం.